ఒకప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడేమో దేవుడా దేవుడా అన్నావు, ఈ దినం వచ్చేసరికి ఆ దేవుడిని కనబడటం లేదు. ఎంత భయంకరం. ఒకరోజు ఉదయాన్నే ప్రార్థన కొరకై చర్చిలో పైకి దిగి వస్తూ ఉంటే ఒక ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడు మందిరంలో. ఆ రోజు సాయంకాలం కూడా అక్కడ అలాగే ఉన్నాడు మోకాళ్ళ మీద. అబ్బా, ప్రతిరోజు అంతే. ఒకరోజు అడిగా, బ్రదర్ ఏంటి అలా పాపం ఉదయం సాయంకాలం వచ్చి ఇలా ప్రార్థన చేసుకు. బ్రదర్, నా భార్యకి జాబ్ విషయంలో ఒక ద్వారం ఉంది, దాని గురించి ప్రార్థన చేసుకున్నాను, మీరు కూడా చేయండి బ్రదర్ అన్నాడు. మంచిది బ్రదర్. ప్రతి దానికి మందిరాన్ని వదలకుండేవాడు. కొద్ది కాలం అయిందంటే ఏమైంది తెలుసా? అమ్మగారికి జాబ్ వచ్చింది. సరే, ఉదయం రావడం సాయంకాలం రావడం వదిలేయండి, ఆదివారం కూడా కనబడడం మానేశాడయ్యా. ఉండబెట్టలేక అడిగాడు. తొందరగా అడిగితే బాగోదని చెప్పి ఒక రోజున నెమ్మదిగా అడిగాను, ఏం బ్రదర్ కనపట్లేదు ఈ మధ్య ఏంటంటే, ఏమన్నా చాలా బాధ వచ్చిందన్న. ఏంటంటే ఆదివారం కూడా లైబ్రరీ డ్యూటీ తెరుస్తున్నారు కదా, ఆవిడ తీసుకెళ్ళి నేను కూర్చొని నువ్వు ఇక్కడ కూర్చో అంటుంది, ఏం చేయాలన్నా అన్నాడు. ఉద్యోగం రావడం మంచిగా చెడ్డ, అసలు దేవుడిని మొత్తం లేపేశారు. మొత్తం దేవుడిని అసలు వాళ్ళ కార్యక్రమాలు ఎక్కడా లేడు దేవుడికి. అంటే వచ్చే వరకు కూడా దేవుడా దేవుడా, వచ్చిన తర్వాత అసలు దేవుడు లేదు.